బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఆర్డినెన్స్లతో బీసీలను మోసం చేసిందని అన్నారు టీఆర్ఎస్ నేతలు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడతామని వినలేదని అన్నారు. 396 జీవోను హైకోర్టు కొట్టివేసిన విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. తప్పనిసరిగా ఇవ్వమని చెప్పడమే. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నాం. మేము మాకు 42% కావాలనేటువంటి దాన్ని మేము గట్టిగా అడుగుతున్నామే తప్ప ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం మేము చేయడం లేదు. మీరు సృష్టించే ప్రయత్నం చేసుకుంటే మీరే అబాస్పాలు అయిపోతారు. మేము స్టార్టింగ్ నుండి కూడా చాలా విషయాలు చాలా కేటగారికల్ గా చెబుతూ వచ్చినాం. అసెంబ్లీలో కూడా పెద్దలందరూ చెప్పిండ్రు, బయట వేదికలలో కూడా మేము చెప్పినాం. అవి పెండింగ్ ఉండగానే వాళ్ళ పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు అమెండ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటున్నారు. మరి దుర్మార్గం ఏంటంటే నిన్ననే మంత్రివర్గం పెడతారు, నిన్ననే ప్రోరోగ్ చేస్తారు హౌజెస్ ఫామ్ లో లేనప్పుడు హౌజెస్ వాళ్ళు శాసనసభ శాసన మండలి జరగనప్పుడు చాలా కాలం క్రితం ప్రోరోగ్ అయి ఉంటే మీరు ఆర్డినెన్స్ తీసుకురావాలి. నిన్ననే ఎందుకు ప్రోరోగ్ చేస్తారు? నిన్ననే 3 గంటలకు ప్రోరోగ్ చేయమని పంపిస్తారు, సాయంత్రం మంత్రివర్గంలో మేము ఆర్డినెన్స్ తీస్తామన్నారు. ఇవన్నీ మేము చెబుతున్నది ఏంటంటే న్యాయపరంగా చట్టపరంగా మొత్తం లొసుగులు. కమిషనర్ తప్పే, మీ ప్రణాళిక విభాగం చేయడం తప్పే, మీరు ఆర్డినెన్స్ తెస్తామనడం తప్పే. ఆడ బిల్లులు పెండింగ్ ఉన్న తర్వాత ఈడ చట్టాన్ని అమెండ్ చేస్తూ ఉంటే ఈ చట్టాన్ని దేని ఆధారంగా అమెండ్ చేస్తారు? మీ బిల్లులు, మీ డేటా, మీ రిపోర్ట్లన్నీ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి మీరు చెప్పిన దాని ప్రకారం. మరి 3 నెలలు అయితే గవర్నర్ గారి దగ్గర నెల అయితే, లేకపోతే రాష్ట్రపతి గారి దగ్గర 3 నెలలు అయితే డీమ్డ్ అసెంట్ అని ఈ మధ్యకాలంలో మనకు తమిళనాడుకు సంబంధించిన ఒక జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్లి మీరు అఖిలపక్షాన్ని కల్పించి లేకపోతే ఏం లోటుపాట్లు ఉన్నాయనేది చెప్పి ఆ బిల్స్ తీసుకొచ్చే ప్రయత్నమైనా చేయాల్సి ఉండే. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి రోజుకు ఒక చర్య, అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాం 42% అని చెప్పి చేస్తున్నటువంటి అంశాలు చూస్తా ఉంటే పూర్తి అనుమానాలు వస్తా ఉన్నాయి. ఒక గరాన మోసం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి బీసీలను ఒక పెద్ద మోసం చేస్తున్నట్లు మాకు అందరు కూడా భావిస్తా ఉన్నాం. బీసీ కమిషన్ వేసిండ్రు తప్పు అని చెప్పి అందరు కూడా కొట్లాడి మేము ఇస్తే డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీ పెట్టింది. అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు. మీరు ఏ పోరాటం అని చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీకి కూడా వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరహాను సాధించుకుందాం అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఒక్క రోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు. హడావుడి చేసింది తప్ప ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ఒక చిన్న పిల్లని చెప్తారు. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన రాసేసిందంటే అడుగు. అల్టిమేట్ గా లాస్ట్ గా 42% చట్టబద్ధతతో పోవాలి, లేనట్లయితే మీదే బాధ్యత. ఒక మోసం, పెద్ద మోసం, బీసీలను మరొకసారి మోసం చేస్తుంది భావిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మేము అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు March 17 పాస్ అయ్యేటప్పుడు మా అనుమానాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఏమన్నా అనుమానాలు చెప్పినామంటే గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్ చెప్పడం జరిగింది. మీరు వల్ల కేబినెట్ లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపించారు? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్ గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని. తెలంగాణ బీసీల మానవభావాలకు దెబ్బతినకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటేనే మీ యొక్క మనుగడకు లేకుండా ప్రమాదంగా ఉంటుంది.